రామంపేట 44వ జాతీయ రహదారి హైదరాబాద్ రోడ్ వై జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్డు మూసివేయవద్దని స్థానికులు ఆందోళన చేపట్టారు. మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి హైదరాబాద్ రోడ్డు వై జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్డు మూసివేయవద్దని స్థానికులు ఆందోళన చేపట్టారు. సర్వీస్ రోడ్డు మూసివేయడం వల్ల సుమారు 300 మంది రైతులు నిత్యం పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడతారని, సమీపంలోని కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్లాలంటే ఇబ్బందులు ఏర్పడతాయని స్థానికులు ఆరోపించారు. గోలిపర్తి గ్రామానికి చెందిన రైతులు కేసీఆర్ కాలనీ వాసులు నిరసన తెలిపారు. సర్వీస్ రోడ్డు మూసివేసే పనులను వారు అడ్డుకున్నారు. అధికారులు స్పందించి హైవేపై బ్రిడ్జి నిర్మాణం చేసే వరకు సర్వీస్ రోడ్డు కొనసాగించాలని, బ్రిడ్జి నిర్మాణం చేసిన తర్వాతనే సర్వీస్ రోడ్డు మూసివేయాలని డిమాండ్ చేశారు. మాకు బాధ ఏంటంటే ఇక్కడ ఒక 200 రైతులు ఉన్నారు. రైతుల బాధ అర్థం చేసుకొని మాకు ఇక్కడ ఒక బ్రిడ్జి కింద శాంక్షన్ చేసినట్టయితే మా రైతులకు ఎలాంటి బాధ ఉండదు. ఈ అడవి ఉన్నది, ఈ అడవిలకు కట్టెలు పోవాలన్నా మా గోలిపర్తి గ్రామస్తులే పోవాలి. వాళ్ళని ఇక్కడ చనిపోతే కూడా శవాలు తీసుకుపోయే శాసన మాటిక కూడా ఇక్కడనే ఉంది, డంపింగ్ యార్డ్ కూడా ఇక్కడనే ఉన్నది. దాన్ని అందరూ అర్థం చేసుకొని ఎవరో దీన్ని కంప్లైంట్ చేసింది అని చెప్పి మాకు రైతుల మీద కొట్టకండి. రైతుల బాధ అర్థం చేసుకొని బ్రిడ్జి చేసేదాకా మాత్రం మాకు యథావిధిగా తొవ్వ నడిపించాలని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. మీరు తొవ్వగిన బంద్ చేసినట్టయితే మేము ఆత్మహత్యలు చేసుకునేందుకు కూడా మేము ఇక్కడ రెడీ ఉన్నాము. 100% ఇది సక్సెస్ చేస్తాము. మీరు ఎలాంటిది అయినా మమ్మల్ని ఏం చేసినా మేము ఈ రోడ్డుకు అడ్డం కూడా ఉంటామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నాను. రామంపేట మున్సిపాలిటీలో ఏదైతే బైపాస్ రోడ్ కాడ ఇబ్బందులు జరుగుతుందని చెప్పి ఎన్నో విధాలుగా ఎన్నో రోజుల నుంచి 4 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని మరియు ఎంపీ గారు, పాత ఎంపీ గారు మరి కొత్త ఎంపీ గారు కోరడం జరిగింది. దీనికి నిధులు శాంక్షన్ అని చెప్తూ దీన్ని పెండింగ్లో పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వానికి, ఎందుకంటే ఈరోజు కోమటిపల్లి రోడ్ కాడ కూడా మొన్న నిధులు శాంక్షన్ అయినాయని చెప్పి తెలిసింది. మరియు అదేవిధంగా అదే రోజు రామంపేట మున్సిపాలిటీ కూడా నిధులు శాంక్షన్ చేస్తే ఎంపీ గారికి అభినందనలు తెలుపడం జరుగుతుంది. దీనికి ఎందుకంటే ఏదో ఆద్య హోటల్ కోసం అని, ఆదాని కోసం అని, ఇదాని కోసం అని చెప్పి ఎవరో ఎక్స్పెక్ట్ చేసిన కరెక్ట్ కాదు. ఎందుకంటే గోలిపర్తి గ్రామ ప్రజల యొక్క 350 ఎకరాల వరకు ఊరు రోడ్ అవతల ఉంది, వ్యవసాయ భూములు రోడ్డు అవతల ఉన్నాయి. కాబట్టి దానికి అప్రోచ్ రోడ్ ఏదైతే బేకరీ ఉందో, బేకరీ కాడ ఉన్న బ్రిడ్జు వాళ్ళు కక్షపూర్తికంగా 2 మీటర్ల వెడల్పుతోటి 2 మీటర్ల ఎత్తుతోటి చేస్తున్నారు. అందులోకి ఈరోజు బలరు కానీ గొల్లరు కానీ ఓనికి కూడా ఛాన్స్ లేదు. వీళ్ళ యొక్క అవే వాళ్ళ యొక్క నిర్లక్ష్యంతో దానిలో ఉన్న శాండ్ను కూడా దీనికి వాళ్ళకు వస్తలేదు. కానీ వచ్చి రైతులకు ఇబ్బంది గురయ్యేటట్టు ఈ రోడ్డు క్లోజ్ చేస్తాం. రోడ్డు క్లోజ్ చేస్తే ఈరోజు అయితే ఒక్కరే నడుచుకుంటూ పోవడం కానీ ట్రాక్టర్స్ కానీ, ఒక ట్రాక్టర్ 25 ఫీట్ల పొడవు ఉంటుంది. వాళ్ళు ఏదైతే రోడ్డు చేసినారో ఆడ మ్యాక్సిమంగా డిస్టెన్స్ 25 ఫీట్ల రోడ్డు వెడల్పు చేస్తే టర్న్ కాడ మాత్రం డివైడర్కు కలిగేంత ప్లేస్ సరిపోదలేవడం లేదు. దానికోసం దీన్ని తక్షణమే మా గౌరవ ఎమ్మెల్యే గారు ఏం చెప్పిందంటే, మన రోహిత్ రావు సార్ గారు కూడా ఎన్నోసార్లు లేఖ రాయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు ఓనికి కానీ సర్వీస్ రోడ్ చేయాలని చెప్పి లేఖ రాయడం జరిగింది. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వాటిని పట్టించుకొని మన గౌరవ ఎంపీ గారు రఘునందనరావు సార్ గారు దీనికి ఇమీడియట్లీ దీనికోసం నిధులు కేటాయించి మన రామంపేట ప్రజలకు దీన్ని న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు గొలిపర్తి గ్రామ విలేజ్లు వాళ్ళు రైతులు పోనికి కానీ 250 కుటుంబాలు డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ కూడా సర్వీస్ రోడ్ అయ్యప్ప టెంపుల్ వరకే ఉన్నది. ఇదేదైతే సర్వీస్ రోడ్ ఉందో ఇక్కడ నుంచి మెదక్ రోడ్ బ్రిడ్జ్ వరకు కూడా సర్వీస్ రోడ్ శాంక్షన్ చేసి మా రామంపేట ప్రజలకు హాని కలగకుండా, ప్రమాదం జరగకుండా వాళ్ళు తీసుకునే బాధ్యత ఉంది. కాబట్టి ఈ యొక్క పని తొందరగా మాకు ప్రారంభిస్తే గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు మన ఎంపీ గారికి అభినందనలు చెప్తాం. తొవ్వ బంద్ పెట్టలేదు, బ్రిడ్జి వేసినాక నువ్వు తొవ్వ పోసుకో, ఏమైనా చేసుకో, అంతవరకు అంతవరకు. మాకు 200 ఎకరాల ఒక్కొక్కలకు 10 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూములకు మంది కైకిలో ఎట్లా పోతారు, ట్రాక్టర్ ఎట్లా పోతాయి. మేము తొవ్వ బంద్ పెట్టినాక బ్రిడ్జి శివనూరికి కోట్లు కట్టి వేసినావు. శివనూరు ఎంత ఉన్నది, రామంపేట ఎంత ఉన్నది, రామంపేట పట్టించుకుంటలేదా? లీలాలు ఏం చెప్తారు, రామంపేట లీలాలు ఏం చెప్తారు? పెద్ద పెద్ద ఏజాలు ఉన్నాయి. ఇంత ముళ్ళలు తీసుకుంటారు, ఒక్కేసి ఒక్కరు ₹50 కడలు. శివనూరు బీర్ చేస్తావు, రామంపేటకి అయ్యావా? ఆడో బీర్ చేయవు, ఈడే బీర్ చేయవు. ఇంత పట్టించుకోకపోతే మేమేం కావాలి? ఈడైనా తొమ్మ బంద్ పెడితే నేను ఈయన తలిగా కోసుకుంటా. ఏం పేరే నీ పేరు? లింగం. నేను ఒక రైతును.
ఇటు బ్రిడ్జ్ అయినా ఇవ్వరు, లేకపోతే తొమ్మిది మాత్రం క్లోజ్ చేయొచ్చు. ఇటు రైతులే పోతారు. ఇటు మీ హోటళ్ళ విషయంలో కానీ మాకు ఇబ్బంది, రైతులు కానీ ఇబ్బంది పెట్టదు. ఇటు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, 200 కుటుంబాలు ఉంటాయి ఆడ. వాళ్ళని ఎట్టుకోమంటారు, మమ్మల్ని ఎట్టుకోమంటారు, చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి బ్రిడ్జ్ అయినా లేకపోతే తొమ్మిది మాత్రం క్లోజ్ చేయకూరి. ఎవరెవరో హోటల్ విషయంలో పెట్టుకుంటారు. హోటల్ విషయం మీ బిజినెస్ పెట్టుకుని రైతుల మీద రుద్దకండి. దయచేసి వీడియో ద్వారా మాకు రైతులకు మేలు చేయరు. రైతులు కనీసం దాటని కూడా ఛాన్స్ లేదు. ఇక్కడ ఎటు పోయినా 2-3 పోతాయి, గొర్రె మేకలు పోతాయి. ఇంతకు ముందు కూడా ఒక 10 గొర్రెలు చచ్చిపోయడం జరిగింది. ఇక్కడ దయచేసి మాకు బలరకు కానీ మనుషులకు కానీ ఎలాంటి ఇబ్బంది కాకుండా మాకు ఈ బ్రిడ్జి శాంక్షన్ చేసి బ్రిడ్జ్ అని వేయండి, లేదంటే తొవ్వనన్నా క్లోజ్ చేయొద్దు. అది సార్ మీకు కోరుకున్నాడు. ఏం పేరు? నర్సింహులు సార్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.